కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్. రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వ అనధికారిక చిహ్నాన్ని ఎందుకు ఉపయోగిస్తోందని సీఎస్ శాంతికుమారిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో ప్రభుత్వ అధికారులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం ఇదేమీ తొలిసారి కాదన్నారు. గతంలో ఇలాంటి ఘటనలను సీఎస్ దృష్టికి తీసుకువచ్చినా తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అధికారిక చిహ్నాన్ని ఎవరు దుర్వినియోగం అగౌరవపరచకుండా చూసుకోవాలని, తెలంగాణ గౌరవం పవిత్రతను కాపాడాలని సీఎస్ శాంతికుమారిని కోరారు. ఈ మేరకు అనధికార చిహ్నంతో ఐఏఎస్ యోగితా రాణా లేఖను ట్వీట్ చేశారు. ఇది మీ బృందం చేసిన తప్పు అని అభిప్రాయపడుతున్నానని, వెంటనే దీన్ని సరిదిద్దమని సూచించారు. తెలంగాణ గుర్తింపుతో ఇలాంటి చౌకబారు ఆటలు ఆడడం మానుకోవాలని సీఎం రేవంత్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్. రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వ అనధికార చిహ్నాన్ని ఎందుకు ఉపయోగిస్తోందని సీఎస్ శాంతికుమార్ని ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇటీవల విద్యాశాఖకు సంబంధించిన ప్రెస్ నోటు రావడం పట్ల తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం అనాధికారిక చిహ్నాన్ని ఎందుకు ఉపయోగిస్తారని ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమార్ ని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో కూడా అనధికారికంగా చిహ్నాన్ని ఉపయోగించే విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో ప్రభుత్వ అధికారులు ఇలాంటి దుస్తులు పాల్పడడం ఇదేం తొలిసారి కాదని కూడా గుర్తు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు సీఎస్ దృష్టికి తీసుకొచ్చినా తప్పు చేసిన అధికారులతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా గుర్తు చేస్తూ లేఖ రాశారు. అధికారిక చిహ్నాన్ని ఎవరు దుర్వినియోగం అగౌరవపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన సీఎస్ పైన ఉంటుందని, తెలంగాణ గౌరవం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎస్ శాంతికుమార్ పై ఉందని చెప్పేసి సందర్భంగా కోరారు. ఈ మేరకు అనధికార చిహ్నంతో ఐఏఎస్ యోగితా రాణా లేఖను ట్వీట్ చేశారు మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్. ఇది బృందం చేసిన తప్పు అని అభిప్రాయపడుతున్నారు. వెంటనే దీన్ని సరిదిద్దుకోవాలని కూడా సందర్భంగా సీఎస్ కు సూచించారు. తెలంగాణ గుర్తింపు ఇలాంటి చౌకబారు ఆటలు ఆడటం మానుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని హితవు పలికారు. ఏదైతే గత అనేక సందర్భాల్లో కూడా ఈ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేయడం కావచ్చు, దాన్ని అగౌరవపరచడం పట్ల కొణతం దిలీప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎక్స్ఎల్సీ కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రభుత్వానికి హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, ప్రభుత్వ అధికారులు దుశ్చర్యకు పాల్పడడం ఏంటని చెప్పేసి కూడా మనతో గతంలో కూడా గద్వాల మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ విధంగా తప్పు చేశారు. ఇలా మరొకసారి కూడా ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలో కూడా అనధికారిక చిహ్నం పెట్టడం, అధికారిక చిహ్నాన్ని అగౌరవపరచడం అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ ఇది తెలంగాణ గౌరవం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎస్ పైన ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ సీఎస్ శాంతికుమార్ కి లేఖ రాశారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.